కొత్తగూడలోని జేసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం మద్దతు ధరతో మొక్కజొన్నలను కొనుగోలు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలి అన్నారు. కొత్తగూడెం మండలం, గంగారం మండలాల్లో అత్యధికంగా మొక్కజొన్న మీదనే ఆధారపడి బతుకుతూ ఉంటారు. ఎందుకంటే మనకు నీటి వసతి తక్కువ ఉండడంతో మొక్కజొన్న పంటల మీద ఎక్కువ ఆధారపడి పండుతూ ఉంటాయి. కాబట్టి మరి వర్షాకాలంతో పాటు ఇప్పుడు ఎండాకాలం కూడా మొక్కజొన్నను పండిస్తూ ఉన్నారు రైతులు. మరి వారి యొక్క ఆలోచన మేరకు కొనుగోలు కేంద్రాలను కూడా ఈ మధ్య కాలంలోనే మనము ప్రారంభించుకోవడం జరిగింది. కానీ మనము వడ్లల్లో, ధాన్యంలో ఉన్నది ఇంకా రెండింటి కోసం కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాం. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి వచ్చి మరి దళారులను నమ్మకుండా డైరెక్ట్గా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాలలోనే తమ యొక్క ధాన్యాన్ని కానీ, మొక్కజొన్నను కానీ, ఇతర కానీ మరి కొనుగోలు అంటే అమ్ముకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి అందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి. అదేవిధంగా ఈరోజు చూస్తే ఎండలు విపరీతంగా పెరిగిపోయినాయి. దయచేసి పొద్దున 6 నుంచి 10 గంటల లోపు ఎండకు రావచ్చు, కానీ ఆ తర్వాత చూస్తే ఎండల్లో డైరెక్ట్గా ఎండ నెత్తి మీద